రామ్ గోపాల్ వర్మకి జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి లింక్ ఉందని, రామ్ గోపాల్ వర్మ తీసే సినిమాలకి జగన్మోహన్ రెడ్డి పెట్టుబడి అనేది దానికి ఉదాహరణలు చాలా ఉన్నాయి. దాంట్లో ఒకటో రెండో చెప్తా. ఒక డైరెక్టర్కి 2+2 గన్మెన్లు ఎవరికన్నా ఇచ్చారా? ఎందుకు ఇచ్చారు చెప్పండి? రామ్ గోపాల్ వర్మకి ఎందుకు ఇచ్చారు? అలాగే బ్యారేజీ మీద సినిమా తీస్తే 4 రోజులు బ్యారేజీ మీద మొత్తం ట్రాఫిక్ బంద్, ఇటు అటు అటు ఇటు, తాడేపల్లి, ఉండవల్లి, మంగళగిరి వెళ్లాల్సిన వాళ్ళు మొత్తం తిరిగి వెళ్ళాలి. ఇది ప్రభుత్వం సపోర్ట్ కాదా? ప్రభుత్వం సపోర్ట్ లేదంటారేంటి? ఇంత అమాయకులు ఉన్నారా ప్రజలు? ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ తీసిన ప్రతి సినిమా చంద్రబాబు గారికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి సంపాదించినటువంటి అవినీతి సొమ్ముతో రామ్ గోపాల్ వర్మతో తీపిచ్చాడు. రామ్ గోపాల్ వర్మ కాసులకు కక్కర్తిపడి ఆ సినిమాలు తీశాడు. కాబట్టికే సినిమాలు తీసిన వ్యక్తి శిక్షార్హుడు, సినిమాలు తీయించిన జగన్మోహన్ రెడ్డి కూడా శిక్షార్హుడు. రామ్ గోపాల్ వర్మకి జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి లింక్ ఉందని, రామ్ గోపాల్ వర్మ తీసే సినిమాలకి జగన్మోహన్ రెడ్డి పెట్టుబడి అనేది దానికి ఉదాహరణలు చాలా ఉన్నాయి. దాంట్లో ఒకటో రెండో చెప్తా. ఒక డైరెక్టర్కి 2+2 గన్మెన్లు ఎవరికన్నా ఇచ్చారా? ఎందుకు ఇచ్చారు చెప్పండి? రామ్ గోపాల్ వర్మకి ఎందుకు ఇచ్చారు? అలాగే బ్యారేజీ మీద సినిమా తీస్తే 4 రోజులు బ్యారేజీ మీద మొత్తం ట్రాఫిక్ బంద్, ఇటు అటు అటు ఇటు, తాడేపల్లి, ఉండవల్లి, మంగళగిరి వెళ్లాల్సిన వాళ్ళు మొత్తం తిరిగి వెళ్ళాలి. ఇది ప్రభుత్వం సపోర్ట్ కాదా? ప్రభుత్వం సపోర్ట్ లేదంటారేంటి? ఇంత అమాయకులు ఉన్నారా ప్రజలు? ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ తీసిన ప్రతి సినిమా చంద్రబాబు గారికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి సంపాదించినటువంటి అవినీతి సొమ్ముతో రామ్ గోపాల్ వర్మతో తీపిచ్చాడు. రామ్ గోపాల్ వర్మ కాసులకు కక్కర్తిపడి ఆ సినిమాలు తీశాడు. కాబట్టికే సినిమాలు తీసిన వ్యక్తి శిక్షార్హుడు, సినిమాలు తీయించిన జగన్మోహన్ రెడ్డి కూడా శిక్షార్హుడు.